దేవాపురంలో రామయ్య, సీతయ్య అనే మిత్రులుండేవారు. ఇద్దరూ కూలిపని చేసుకుంటూ కుటుంబాలను పోషించుకునేవారు. కాని కొన్ని రోజులకు వాళ్లకు ఎక్కడికెళ్ళినా పని మాత్రం దొరకలేదు. అలా పని వెతుక్కుంటూనే ఒకసారి పక్క గ్రామానికి వెళ్లారిద్దరు. అక్కడా పని దొరకపోవడంతో నిరాశగా మళ్లీ ఇంటిబాట పట్టారు. నడుచుకుంటూ వస్తూ కాస్త విశ్రాంతి తీసుకుందామని దారిలో ఓ బండరాయి మీద కూర్చున్నారు. అక్కడ కూర్చున్న కాసేపటికి వాళ్లకు, మీరు చాలా అదృష్టవంతులు. నేను వరాలిచ్చే రాయిని. నామీద కూర్చుని ఏ కోరిక కోరుకున్నా, మనసులో ఏమనుకున్నా అది జరుగుతుంది. కాని ఇక్కడ కూర్చొని మీరు కోరుకున్న 3 కోరికలు మాత్రమే తీరుస్తాను. మీకు నచ్చింది కోరుకోండి అనే మాటలు వినిపించాయి. ఆ మాటలు విని మిత్రులిద్దరూ చాలా ఆనందించారు. వెంటనే, ఉదయం నుంచి తిండి తిప్పలు మానేసి నడుస్తూనే ఉన్నాం. తినడానికి కాస్త భోజనం కావాలి అన్నారు. వెంటనే భోజనం ప్రత్యక్షమైంది. ఇద్దరూ గబగబా తినేశారు. తర్వాత రామయ్య, ఎంత ప్రయత్నించినా నాకు పని దొరకడంలేదు. నాకు ప్రతిరోజూ పని ఉండేలా చూడు. అలాగే నా 2 పిల్లలు బాగా చదువుకొని మంచి ఉద్యోగాల్లో స్థిరపడేలా చెయ్యి అన్నాడు. అలాగే, నీ కోరికలు తీరుతాయి అంది బండరాయి. సంతోషంగా పనిచేసుకోడానికి వెళ్ళిపోయాడు రామయ్య. కాని సీతయ్య మాత్రం, నాకు 100 సంచుల నిండుగా బంగారు నగలు కావాలి అని కోరుకున్నాడు. అతను కోరుకున్నట్లుగానే అన్నీ ప్రత్యక్షమయ్యాయి. కోరుకున్న నగలన్నీ వచ్చాయని ఎంతో ఆనందించాడు సీతయ్య. ఆ ఆనందంలో రాయి పెట్టిన షరతు మర్చిపోయి, నా దగ్గర ఇంత ధనముంది, పొరపాటున దొంగలు దోచుకుంటే ఎలా అనుకున్నాడు. అలా అనుకున్నాడో లేదో 3 దొంగలు వచ్చి ఆ ధనం మొత్తం దోచుకెళ్లారు. దాంతో ఉచితంగా వస్తున్నాయని ఇవన్నీ కోరుకోకుండా రామయ్యలాగా ఎప్పుడూ పని కావాలని అడగాల్సింది. అత్యాశకు పోయి వచ్చిన అవకాశాన్ని కూడా చేజార్చుకున్నాను అనుకుంటూ ఇంటికి బయల్దేరాడు సీతయ్య.